జకర్యా గ్రంథము మొదటి అధ్యాయము. దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరము 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను, కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి, నా మాట ఆలకించకపోయిరి. ఇదే యెహోవా వాక్కు. మీ పితరులేమైరి? ప్రవక్తలు నిత్యము బ్రతుకుదురా? అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తనను బట్టియు క్రియలను బట్టియు యెహోవా మనకు చేయదలిచిన ప్రకారంగా ఆయన అంతయు మనకు చేసియున్నాడని చెప్పుకొనిరి. మరియు దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరము షెబాటు అను 11వ నెల 24వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకుకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జకర్యాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. రాత్రి ఎర్రని గుర్రమునెక్కిన మనుష్యుడొకడు నాకు కనబడెను. అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలవబడి ఉండగా, అతని వెనుక ఎర్రని గుర్రములను చుక్కలు చుక్కలు గల గుర్రములను తెల్లని గుర్రములను కనబడెను. అప్పుడు నా ఏలినవాడా, ఇవి ఏమని నేనడగగా, నాతో మాట్లాడు దూత, ఇవి ఏమి అయినది నేను నీకు తెలియచేతుననెను. అప్పుడు గొంజి చెట్లలో నిలవబడి ఉన్నవాడు, ఇవి లోకమంతటను తిరుగులాడుటకు యెహోవా పంపించిన గుర్రములని చెప్పెను. అవి గొంజి చెట్ల మధ్యను నిలవబడిన యెహోవా దూతను చూచి, మేము లోకమంతటా తిరుగులాడి వచ్చి ఉన్నాము. ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమ్మలముగా ఉన్నారని చెప్పెను. అందుకు యెహోవా దూత, సైన్యములకు అధిపతియగు యెహోవా, 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీదను యూదా పట్టణముల మీదను కోపముంచి ఉన్నావే, ఇక ఎన్నాళ్ళు కనికరింపక యుందువు అని మనవి చేయగా, యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరమిచ్చెను. కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లనెను, నీవు ప్రకటన చేయవలసినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను యెరూషలేము విషయములోను సియోను విషయములోను అధిక ఆసక్తి కలిగి ఉన్నాను. నిమ్మలముగా ఉన్న అన్ని జనుల మీద నేను బహుగా కోపించుచున్నాను. ఏలయనగా నేను కొంచెము కోపపడగా కీడు చేయవలనన్న తాత్పర్యముతో వారు సహాయులైరి. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను. అందులో నా మందిరము కట్టబడును. యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుదురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నీవు ఇంకనూ ప్రకటన చేయవలసినదేమనగా, ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. ఇంకనూ యెహోవా సియోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనపడెను. ఇవి ఏమిటివని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడగగా, అతడు, ఇవి యూదా వారిని ఇజ్రాయేలు వారిని యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను. యెహోవా 4 కంసాలులను నాకు కనపరచగా, వీరేమి చేయబోచున్నారని నేను అడిగినందుకు ఆయన, ఎవడునూ తల ఎత్తకుండా యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. అయితే వాటిని భయపెట్టుటకును యూదా దేశస్థులందరినీ చెదరగొట్టుటకై వారి మీద బలాత్కారము జరిగించిన అన్ని జనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చి ఉన్నారని నాకు సెలవిచ్చెను. 2వ అధ్యాయము. మరియు నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకొనిన ఒకడు నాకు కనపడెను. నీవెక్కడికి పోవుచున్నావని నేను అతడిని అడగగా, అతడు, యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి చూడబోవుచున్నానెను. అంతట నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరి ఒక దూత అతనిని ఎదుర్కొని వచ్చెను. 2వ దూత పరిగెత్తిపోయి
యెరూషలేములో మనుష్యులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారములు లేని మైదానముగా ఉండునని ఈ యవ్వనునికి తెలియచేయమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చెను. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. ఉత్తర దేశంలో ఉన్న వారలారా తప్పించుకుని రండి. ఆకాశపు 4 వాయువులంత విశాలముగా నేను మిమ్మును వ్యాపింపజేసి ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. బబులోను దేశంలో నివాసివగు సీయోను, అచ్చట నుండి తప్పించుకొని పొమ్ము. ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకునదలిచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యుద్ధకు ఆయన నన్ను పంపియున్నాడు. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకు అధిపత్యకు యెహోవా నన్ను పంపియున్నాడని మీరు తెలుసుకొందురు. సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. సంతోషముగా నుండి పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్యజనులనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసము చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని మీరు తెలుసుకొందురు. మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో యూదాను స్వతంత్రించుకొనును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. 3వ అధ్యాయము. మరియు యెహోవా దూత ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనపరచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలనే ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలవబడి ఉండగా, దూత దగ్గర నిలిచియున్న వారిని పిలిచి ఇతని మైలబట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను. సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడు వాడవగుదువు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. ప్రధాన యాజకుడవైన యెహోషువ, నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా, చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరిచూడుడి. ఆ రాతికి 7 నేత్రములున్నవి. దాని చెక్కడపు పని చేయువాడను నేను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. మరియు ఒక దినములోగానే నేను ఈ దేశము యొక్క దోషమును పరిహరింతును. ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండుటకు మీరందరూ ఒకరినొకరు పిలుచుకొని పోవుదురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. 4వ అధ్యాయము. నాతో మాటలాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన యొక్కని లేపినట్లు నన్ను లేపి, నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదెయును, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటియు ఎడమ ప్రక్క ఒకటియు కనబడుచున్నవని చెప్పి, నా ఏలినవాడా, ఇదేమిటి అని నాతో మాటలాడుచున్న దూతను అడిగితిని. నాతో మాటలాడుచున్న దూత, ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడగగా, నేను, నా ఏలినవాడా, నాకు తెలియదంటిని.
అప్పుడతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి వగుదువు. కృప కలుగును గాక, కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతడి చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపత్యగు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని నీవు తెలుసుకుందువు. కార్యములు అల్పములయున్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటిను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును. దీపస్తంభమునకు ఇరుప్రక్కల నుండి ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటివనియో, 2 బంగారు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న 2 కొమ్మలను ఏమిటివనియో నేనతన్ని అడగగా అతడు నాతో, ఇవేమిటివని నీకు తెలియదా అనెను. నా ఏలినవాడా, నాకు తెలియదని నేననగా అతడు, వీరిద్దరూ సర్వలోకనాథుడియగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయువారై ఉన్నారనెను. 5వ అధ్యాయము. నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనపడెను. నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడగగా నేను, 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పును గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనపడుచున్నదంటిని. అందుకతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అంతటి మీదికి బయలువెళ్ళు శాపమే. దానికి ఒక ప్రక్కన వ్రాసియున్న దానిని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడుదురు, 2వ ప్రక్కన వ్రాసియున్న దానిని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుదురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నేనే దాన్ని చేయుచున్నాను. అది దొంగల ఇండ్లలోనూ నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయు వారి ఇండ్లలోనూ ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటిని వాటి దూలములను రాళ్లను నాశనము చేయును. అప్పుడు నాతో మాట్లాడుచున్న దూత బయలువెళ్ళి, నీవు నిదానించి చూచి యువతలికి వచ్చినదేమిటో కనిపెట్టుమని నాతో చెప్పగా, ఇదేమిటి అని నేను అడిగితిని. అందుకతడు, ఇది కొల, ఇది బయలువెళ్ళు తూము అనెను. మరియు లోకమంతటను జనులు ఇలాగున కనబడుదురని చెప్పెను. అప్పుడు సీసపు బిళ్ళను తీయగా కొల తూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడెను. అప్పుడు అతడు, ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దాన్ని పడవేసి సీసపు బిళ్ళను తూము మీద ఉంచెను. నేను మరలా తేరి చూడగా 2 స్త్రీలు బయలుదేరిరి. సంకుబడి కొంగ రెక్కల వంటి రెక్కలు వారికుండెను. గాలి వారి రెక్కలను ఆడించుచుండెను. వారు వచ్చి తూమును భూమి ఆకాశముల మధ్యకు ఎత్తి దాన్ని మోసిరి. వీరు ఈ తూమును ఎక్కడికి తీసుకొని పోవుదురని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడగగా, సీనారు దేశమందు దానికి ఒక సాలను కట్టుటకు వారు పోవుచున్నారు. అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠము మీద పెట్టి ఉంచుదురని అతడు నాకు ఉత్తరం ఇచ్చెను. నేను మరలా తేరి చూడగా 2 పర్వతముల మధ్య నుండి 4 రథములు బయలుదేరిచుండెను. ఆ పర్వతములు ఇత్తడి పర్వతములై ఉండెను. మొదటి రథమునకు ఎర్రని గుర్రములు, 2వ రథమునకు నల్లని గుర్రములు, 3వ రథమునకు తెల్లని గుర్రములు, 4వ రథమునకు చుక్కలు చుక్కలు గల బలమైన గుర్రములు ఉండెను. నా ఏలినవాడా, ఇవేమిటి అని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడగగా అతడు నాతో ఇట్లనెను, ఇవి సర్వలోక నాథుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలువెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు. నల్లని గుర్రములున్న రథము ఉత్తర దేశంలోనికి పోవునది, తెల్లని గుర్రములున్న రథము వాటి వెంబడి పోవును. చుక్కలు చుక్కలు గల గుర్రములు గల రథము దక్షిణ దేశంలోనికి పోవును. బలమైన గుర్రములు బయలువెళ్ళి లోకమంతటా ప్రయత్నింపగా పోయి లోకమందంతటా సంచరించుడని అతడు సెలవిచ్చెను గనుక అవి లోకమందంతటా సంచరించుచుండెను. అప్పుడు అతడు నన్ను పిలిచి, ఉత్తర దేశంలోనికి పోవు వాటిని చూడుము,
అవి ఉత్తర దేశమందు నా ఆత్మను నెమ్మదిపరచునని నాతో అనెను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, చెరపట్టబడిన వారిలో బబులోను నుండి వచ్చిన హెల్దయి, టోబియా, యెదాయా అనువారు జెఫన్యా కుమారుడగు యోషియా ఇంట దిగి ఉన్నారు. వారు చేరిన దినముననే నీవు ఆ ఇంటికి పోయి వారిని అడిగి వెండి బంగారములను తీసుకొని కిరీటము చేసి ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువ తల మీద ఉంచి అతనితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు. అతడు తన స్థలములో నుండి చిగుర్చును. అతడు యెహోవా ఆలయము కట్టును. అతడే యెహోవా ఆలయమును కట్టును. అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. ఆ కిరీటము యెహోవా ఆలయంలో జ్ఞాపకార్థముగా ఉంచబడి హేలెమునకును, టోబియాకును, యెదాయాకును, జెఫన్యా కుమారుడైన హేనునకును ఉండును. దూరంగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయమును కట్టుదురు. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపెనని మీరు తెలుసుకుందురు. మీ దేవుడైన యెహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించిన ఎడల ఈలాగు జరుగును. 7వ అధ్యాయము. రాజైన దర్యావేషు ఏలుబడియందు 4వ సంవత్సరము కిస్లేవు అను 9వ నెల 4వ దినమున బేతేలు వారు షెరెజెరును రెగెమ్మేలికును తమ వారిని పంపి, ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్టు 5వ నెలలో ఉపవాసం ఉండి దుఃఖింతుమా అని యెహోవాను శాంతిపరచుటకై మందిరమునొద్దనున్న యాజకులను ప్రవక్తలను మనవి చేయగా, సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, దేశపు జనులందరికీ యాజకులకును నీవి మాట తెలియచేయవలెను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగియే ఉపవాసం ఉంటిరా? మరియు మీరు ఆహారము పుచ్చుకొనినప్పుడు ప్రయోజనమునకే పుచ్చుకుంటిరి గదా. మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనమునకే గదా పానము చేసిదిరి. యెరూషలేములోను దాని చుట్టూను పట్టణములలోను దక్షిణ దేశములోను మైదానములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనస్సునకు తెచ్చుకొనకుండా వచ్చునా? మరియు యెహోవా వాక్కు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి. ఒకరి యందొకరు కరుణా వాత్సల్యములు కనపరుచుకునుడి. విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి. మీ హృదయమందు సహోదరుల్లో ఎవరికిని కీడు చేయ తలచుకుడి. అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియచేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందము వలె కఠినపరుచుకునిరి గనుక సైన్యములకు అధిపతియగు యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదికి వచ్చెను. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి కనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. మరియు వారెరుగని అన్యజనులలో నేను వారిని చెదరగొట్టుదును. వారు తమ దేశంను విడిచిన మీదట అందులో ఎవరునూ సంచరింపకుండా అది పాడగును. ఈలాగున వారు మనోహరమైన తమ దేశమునకు నాశనము కలగచేసి ఉన్నారు. 8వ అధ్యాయము. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, మిగుల ఆసక్తితో నేను సియోను విషయమందు రోషము వహించి ఉన్నాను. బహురౌద్రము గలవాడనై దాని విషయమందు నేను రోషము వహించి ఉన్నాను. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను సియోను నొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును. సత్యమును అనుసరించి పురమనియు సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా,
అందరూ వృద్ధత్వమును చేత కర్ర పట్టుకొని వృద్ధులేమి వృద్ధురాండ్రేమి ఇంకనూ యెరూషలేము మీద వీధులలో కూర్చుందురు. ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతోనూ ఆడపిల్లలతోనూ నిండియుండును. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములందు శేషించియున్న జనులకిది ఆశ్చర్యమని తోచినను నాకును ఆశ్చర్యమని తోచునా? ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, తూర్పు దేశంలో నుండి పడమటి దేశంలో నుండి నేను నా జనులను రప్పించి రక్షించి యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చెదను. వారు నా జనులై యుందురు, నేను వారికి దేవుడనై యుందును. ఇది నీతి సత్యములను బట్టి జరుగును. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరమును కట్టుటకై దాన్ని పునాది వేసిన దినమున ప్రవక్తల నోట పలకబడిన మాటలు ఈ కాలం నా వినువారలారా ధైర్యము తెచ్చుకొనుడి. ఈ దినములకు ముందు మనుషులకు కూలి దొరకక ఉండెను, పశువుల పనికి బాడిగా దొరకకపోయెను, తన పని మీద పోవు వానికి శత్రుభయము చేత నెమ్మది లేకపోయెను. ఏలయనగా ఒకరి మీదకొకరిని నేను రేపుచుంటిని. అయితే పూర్వ దినములలో నేను ఈ జనులలో శేషించిన వారికి విరోధినైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండను. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశం నుండి మంచు కురియును. ఈ జనులలో శేషించిన వారికి వీటినన్నిటినీ నేను స్వాస్థ్యముగా ఇత్తును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. యూదా వారలారా, ఇజ్రాయేలు వారలారా, మీరు అన్ని జనులలో నేలాగు శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మల్ని రక్షింతును. భయపడక ధైర్యం తెచ్చుకొనుడి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరులు నాకు కోపము పుట్టింపగా దయతలచక నేను మీకు కీడు చేయ ఉద్దేశించినట్లు ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికిని మేలు చేయ ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. మీరు చేయవలసిన కార్యము లేవనగా ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. తన పొరుగువాని మీద ఎవడునూ దుర్యోచన యోచింపకూడదు. అబద్ధ ప్రమాణము చేయక నిష్ఠపడకూడదు. ఇటివన్నీ నాకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, జనములు అనేక పట్టణముల నివాసులను ఇంకను ఒత్తురు. ఒక పట్టణపు వారు మరియొక పట్టణపు వారి యొద్దకు వచ్చి ఆలస్యము చేయక యెహోవాను శాంతిపరచుటకును సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటను మనము పోదము రండి అని చెప్పగా వారు మేమును ఒత్తుమందురు. అనేక జనములను బలము గల జనములను యెరూషలేములో సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకును యెహోవాను శాంతిపరచుటకును ఒత్తురు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది గనక మేము నీతో కూడా ఒత్తుమని చెప్పుదురు. 9వ అధ్యాయము. హద్రాకు దేశమును గూర్చియు దమస్కు పట్టణమును గూర్చియు వచ్చిన దేవోక్తి. ఏలయనగా యెహోవా సర్వనరులను ఇజ్రాయేలీల గోత్రపు వారినందరినీ లక్ష్యపెట్టువాడు గనుక దాని సరిహద్దును ఆనుకొని ఉన్న హమాతును గూర్చియు జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోనులను గూర్చియు అది వచ్చెను. తూరు పట్టణపు వారు ప్రాకారము గల కోటను కట్టుకొని ఇసుక రేణువులంత విస్తారంగా వెండిని, వీధులలోని కసువంత విస్తారంగా సువర్ణమును సమకూర్చుకొనిరి. యెహోవా సముద్రమందుండు తన బలమును నాశనము చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగించును. అది అగ్ని చేత కాల్చబడును.
అష్కెలోను దానిని చూచి జడియును, గాజా దానిని చూచి బహుగా వణుకును. ఎక్రోను పట్టణము తాను నమ్ముకొనినది అవమానం నొందగా చూచి భీతి నొందును. గాజా రాజు లేకుండా పోవును, అష్కెలోను నిర్జనముగా ఉండును. అష్డోదులో సంకరజనము కాపురముండును. ఫిలిష్తీయుల అతిశయాస్పదమును నేను నాశనము చేసేదను. వారి నోట నుండి రక్తమును, వారికను తినకుండా వారి పండ్ల నుండి హేయమైన మాంసమును నేను తీసివేసేదను. వారును శేషముగా నుందురు. మన దేవునికి వారు యూదా వారిలో పెద్దల వలె ఉందురు. ఎక్రోను వారును యెబూసీయుల వలె ఉందురు. నేను కన్నులారా చూచితిని గనుక బాధించువారు ఇకను సంచరింపకుండాను, తిరుగులాడు సైన్యములు నా మందిరం మీదకి రాకుండాను దానిని కాపాడుకొనుటకై నేనొక దండుపేటను ఏర్పరచెదను. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను. యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియచేయును. సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరులోని గోతులో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండొంతులుగా మీకు నేను మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. యూదా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. సియోను నీ కుమారులను రేపుచున్నాను. శూరుడు ఖడ్గము ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగింతును. గ్రేకీయులారా సియోను కుమారులను మీ మీదికి రేపుచున్నాను. యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును, ఆయన బాణములు మెరుపు వలె విడవబడును. ప్రభువుకు యెహోవా బాకానాదము చేయుచు దక్షిణ దిక్కు నుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలుదేరును. సైన్యములకు అధిపత్యకు యెహోవా వారిని కాపాడును గనుక వారు భక్షించుచు ఒడిసెల రాళ్లను అనగద్రొక్కుచు త్రాగుచు ద్రాక్షరసము త్రాగువారు వలె బొబ్బలిడుచు బలిపశు రక్త పాత్రలను బలిపీఠపు మూలలను నిండునట్లు రక్తముతో నిండియుందురు. నా జనులు యెహోవా దేశంలో కిరీటమందలి రత్నముల వలెనున్నారు గనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. వారు ఎంతో క్షేమంగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవ్వనులను, క్రొత్త ద్రాక్షారసము చేత యవ్వన స్త్రీలను వృద్ధి నొందుదురు. కడవరి వానకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. ప్రతివాని చేనులోనూ పైరు మొలచున్నట్లు యెహోవా మెరుపులను పుట్టించును. ఆయన వానలు మెండుగా కురిపించును. గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి, సోదెగాండ్రకు నిరర్ధకమైన దర్శనములు కలిగినవి. మోసముతో కలలకు భావము చెప్పిరి, మాయగల భావములు చెప్పి ఓదార్చిరి. కాబట్టి గొర్రెల మంద తిరుగులాడినట్లు జనులు తిరుగులాడిరి, కాపరి లేక బాధ నొందిరి. నా కోపాగ్ని మండుచు కాపరుల మీద పడును, మేకలను నేను శిక్షించెదను. సైన్యములకు అధిపత్యకు యెహోవా తన మందయ్యకు యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్వముల వంటి వారినిగా చేయును. వారిలో నుండి మూలరాయి పుట్టును, మేకును యుద్ధపు విల్లును వారి చేత కలుగును. బాధించువాడు వారిలో నుండి బయలుదేరును. వారు యుద్ధము చేయుచు వీధుల బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాలుర వలె ఉందురు. యెహోవా వారికి తోడైండును గనుక వారు యుద్ధము చేయగా గుర్రములను ఎక్కువారు సిగ్గునందుదురు. నేను యూదా వారిని బలశాలురుగా చేసేదను. యోసేపు సంతతి వారికి రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలము ఇచ్చెదను. నేను వారి ఎడల జాలిపడుదును. నేను వారి దేవుడనైన యెహోవాను. నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరచిపోవుదురు. ఎఫ్రాయిము వారు బలాఢ్యుల వంటి వారగుదురు.
ద్రాక్షరస పానము చేయువారు సంతోషించినట్లు వారు మనస్సున ఆనందింతురు. వారి బిడ్డలు దాన్ని చూచి ఆనందపడుదురు. యెహోవాను బట్టి వారు హృదయపూర్వకంగా ఉల్లసించుదురు. నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని ఈలవేసి పిలిచి సమకూర్చెదను. మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు. అన్ని జనులలో నేను వారిని విత్తగా దూరదేశములలో వారు నన్ను జ్ఞాపకము చేసుకొందురు. వారును వారి బిడ్డలను సజీవులై తిరిగి వత్తురు. ఐగుప్తు దేశంలో నుండి వారిని మరలా రప్పించి అష్షూరు దేశంలో నుండి సమకూర్చి ఎక్కడనూ చోటు చాలనంత విస్తారముగా గిలాదు దేశంలోనికి లెబానోను దేశంలోనికి వారిని తోడుకొని వచ్చెదను. యెహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణిచివేయును. నైలు నది యొక్క లోతైన స్థలములను ఆయన ఎండచేయును. అష్షూరీయుల అతిశయాస్పదమును కొట్టివేయబడును. ఐగుప్తీయులు రాజదండమును పోగొట్టుకొందురు. నేను వారిని యెహోవా యందు బలశాలులుగా చేయుదును. ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు. ఇదే యెహోవా వాక్కు. 11వ అధ్యాయము. లెబానోను, అగ్ని వచ్చి నీ దేవదారు వృక్షములను కాల్చివేయినట్లు నీ ద్వారములను తెరువుము. దేవదారు వృక్షములు కూలెను, వృక్షరాజములు పాడైపోయెను. సరళ వృక్షములారా అంగలార్చుడి, చిక్కని అడవి నరకబడను. సింధూర వృక్షములారా అంగలార్చుడి, గొర్రెబోయిల రోదన శబ్దము వినబడుచున్నది. ఏలయనగా వారి అతిశయాస్పదము లయమాయెను. కొదమసింహముల గర్జనము వినబడుచున్నది. ఏలయనగా యోర్దాను యొక్క మహా అరణ్యము పాడైపోయెను. నా దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వధకేర్పడిన గొర్రెల మందను మేపుము. వాటిని కొనువారు వాటిని చంపియు నిరపరాధులమని అనుకొందురు. వాటిని అమ్మిన వారు మాకు బహుద్రవ్యము దొరుకుచున్నది, యెహోవాకు స్తోత్రమని చెప్పుకుందురు. వాటిని కాయువారు వాటి ఎడల కనికరము చూపరు. ఇదే యెహోవా వాక్కు. నేనికను దేశ నివాసులను కనికరింపక ఒకరి చేతికి ఒకరిని, వారి రాజు చేతికి వారినందరినీ అప్పగింతును. వారు దేశమును నాశనము చేయగా వారి చేతిలో నుండి నేనెవరిని విడిపింపను. కాబట్టి నేను సౌందర్యమును బట్టి బంధమును నట్టి 2 కర్రలు చేత పట్టుకొని వధకేర్పడిన గొర్రెలను, ముఖ్యముగా వాటిలో మిక్కిలి బలహీనమైన వాటిని మేపుచూ వచ్చి తిని 1 నెలలోగా కాపురులలో 3 సంహరించి తిని. ఏలయనగా నేను వారి విషయమై సహనము లేనివాడను కాగా వారు నా విషయమై ఆయాసపడిరి. కాబట్టి నేనికను మిమ్మును కాపు కాయను. చచ్చునది చావవచ్చును, నశించినది నశింపవచ్చును, మిగిలినవి ఒకదాని మాంసము ఒకటి తినవచ్చును అని చెప్పి సౌందర్యమను కర్రను తీసుకొని జనులందరితో నేను చేసిన నిబంధనను భంగము చేయనట్లు దానిని విరిచి తిని, అది విరువబడిన దినమున నేను చెప్పినది యెహోవా వాక్కు అని మందలో బలహీనములై నన్ను కనిపెట్టుకునిన్న గొర్రెలు తెలుసుకొనెను. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకియ్యుడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకేర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞ ఇయ్యగా నేను ఆ 30 తులముల వెండిని తీసుకొని యెహోవా మందిరంలో కుమ్మరికి పారవేసి తిని. అప్పుడు బంధమును నట్టి నా 2వ కర్రను తీసుకొని యూదా వారికిని ఇజ్రాయేలు వారికిని కలిగిన సహోదర బంధమును భంగము చేయనట్లు దాన్ని విరిచి తిని. అప్పుడు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇప్పుడు బుద్ధి లేని యొక్క కాపరి పనిముట్లను తీసుకొమ్ము. ఏలయనగా దేశమందు నేను ఒక కాపరిని నియమింపబోచున్నాను. అతడు నశించుచున్న గొర్రెలను కనిపెట్టడు, చెదిరిపోయిన వాటిని వెదకడు, విరిగిపోయిన దానిని బాగు చేయడు, పుష్టిగా ఉన్నదాన్ని కాపు కాయడు. కానీ క్రొవ్విన వాటి మాంసమును భక్షించుచు వాటి డెక్కలను తుత్తునీయలుగా చేయుచుండును. మందను విడనాడు పనికి మాలిన కాపరికి శ్రమ. అతని చెయ్యియు కుడికనును తెగవేయబడును. అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును. అతని కుడి కంటికి దృష్టి బొత్తిగా తప్పును. 12వ అధ్యాయము. దేవోక్తి. ఇజ్రాయేలీలను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు.
ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగంలో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను యెరూషలేమును చుట్టూనున్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యూదా మీదికి వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. దానిని ఎత్తి మోయు వారందరూ మిక్కిలి గాయపడుదురు. భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమందు నేను గుర్రములన్నిటికీ బెదరును, వాటిని ఎక్కువ వారికి వెర్రిని పుట్టింతును. యూదా వారి మీద నా దృష్టి ఉంచి జనముల గుర్రములన్నిటికీ అంధత్వము కలుగచేతును. అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు. ఆ దినమున నేను యూదా అధికారులను కట్టెల క్రింది నిప్పులుగాను పనల క్రింది దివిటీగాని చేతును. వారు నలుదిక్కులనున్న జనములనందరినీ దహించుదురు. యెరూషలేము వారు ఇంకనూ తమ స్వస్థలమగు యెరూషలేములో నివసించుదురు. మరియు దావీదు ఇంటి వారును యెరూషలేము నివాసులను తమకు కలిగిన ఘనతను బట్టి యూదా వారి మీద అతిశయపడకుండునట్లు యెహోవా యూదా వారిని మొదట రక్షించును. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా ఉండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందురు. ఆ కాలమున యెరూషలేము మీదికి వచ్చు అన్యజనులందరినీ నేను నశింపజేయ పూనుకొనెదను. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. మెగిద్దోను లోయలో హదద్రిమ్మోను దగ్గర జరిగిన ప్రలాపము వలనే ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపము జరుగును. దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు. దావీదు కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, నాతాను కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, లేవి కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, షిమీ కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, మిగిలిన వారిలో ప్రతి కుటుంబము వారు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను ప్రలాపింతురు. 13వ అధ్యాయము. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఆ దినమున విగ్రహముల పేర్లు ఇకను జ్ఞాపకము రాకుండా దేశంలో నుండి నేను వాటిని కొట్టివేతును. మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశంలో లేకుండా చేతును. ఎవడైనా ఇక ప్రవచనము పలుక పూనుకొనిన ఎడల వానిని కన్న తల్లిదండ్రులు, నీవు యెహోవా నామమున అబద్ధమును పలుకుచున్నావే, నీవికను బ్రతకతగదని వానితో చెప్పుదురు. వాడు ప్రవచనము పలకగా వానిని కన్న తల్లిదండ్రులే వాని పొడుచుదురు. ఆ దినమున తాము పలికిన ప్రవచనములను బట్టి, తమకు కలిగిన దర్శనమును బట్టి ప్రవక్తలు సిగ్గుపడి ఇకను మోసపుచ్చకూడదని గొంగలి ధరించుట మానివేయుదురు. వాడు, నేను ప్రవక్తను కాను, బాల్యముననే నన్ను నమ్ముకొనిన యొక్కని యొద్ద సేద్యపు పని చేయువాడనై ఉన్నానెను. నీ చేతులకు గాయం లేమని వారు అడగగా వాడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంటను ఉండగా నాకు కలిగిన గాయములని చెప్పును. ఖడ్గమా, నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయుము. చిన్నవారి మీద నేను నా హస్తమునుంచుదును. ఇదే యెహోవా వాక్కు. దేశమంతటా జనులలో 2 భాగముల వారు తెగవేయబడి చత్తురు. 3వ భాగము వారు శేషింతురు. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును. బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును.
వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. 14వ అధ్యాయము. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందుకు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణంలోనే విభాగింపబడును. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లపెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు. పట్టణములో సగము మంది చెరపట్టబడిపోవుదురు. అయితే శేషించి వారు నిర్మూలము కాకుండా పట్టణంలో నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుననున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరము తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ ఆజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవుదురు. యూదా రాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. ఆ యెహోవా దినమున ప్రకాశమానమగునని సంకుచితములు కాగా వెలుగు లేకపోవును. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును. అది యెహోవాకు తెలియబడిన దినము. పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును. వేసవి కాలమందును చలికాలమందును అలాగుననే జరుగును. యెహోవా సర్వలోకమునకు రాజయుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. యెరూషలేము బెన్యామీను గుమ్మము నుండి మూల గుమ్మము వరకును, అనగా మొదటి గుమ్మపు కొన వరకును, హనన్యేలు గుమ్మము నుండి రాజు గానుగల వరకును వ్యాపించును. మరియు గెబ నుండి యెరూషలేము దక్షిణపు తట్టుననున్న రిమ్మోను వరకు దేశమంతయు మైదానముగా ఉండును. పట్టణము ఎత్తుగా కనబడును, జనులు అక్కడ నివసింతురు. శాపము ఇకను కలుగదు. యెరూషలేము నివాసులు నిర్భయముగా నివసింతురు. మరియు యెహోవా తెగుళ్ళు పుట్టించి యెరూషలేము మీద యుద్ధము చేసిన జనములందరినీ ఈలాగున మొత్తును. వారు నిలిచి ఉన్న పాటుననే వారి దేహములు కుళ్ళిపోవును. వారి కన్నులు కనుతొరలలో ఉండియు కుళ్ళిపోవును. వారి నాలుకలు నోళ్లలో ఉండియే కుళ్ళిపోవును. ఆ దినమున యెహోవా వారిలో గొప్ప కల్లోలము పుట్టింపగా వారందరూ ఒకరికొకరు విరోధులై ఒకరి మీదనొకరు పడుదురు. యూదావారు యెరూషలేము నొద్ద యుద్ధము చేయుదురు. బంగారును వెండియు వస్త్రములను చుట్టూనున్న అన్యజనులందరి ఆస్తి అంతయు విస్తారముగా కూర్చబడును. అలాగుననే గుర్రముల మీదను కంచెరగాడిదల మీదను ఒంటెల మీదను గార్ధబముల మీదను దండుపాలెంలో ఉన్న పశువులన్నిటి మీదను తెగుళ్ళు పడును. మరియు యెరూషలేము మీదకి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపత్యకు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకు పర్ణశాలల పండగ ఆచరించుటకును ఏటేటా వత్తురు. లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపత్యకు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురవకుండును. ఐగుప్తీయుల కుటుంబపు వారు బయలుదేరకయు రాకయు ఉండిన ఎడల వారికి వర్షము లేకపోవును. పర్ణశాలల పండగ ఆచరించుటకై రాని అన్యజనులకు తాను నియమించిన తెగులుతో యెహోవా వారిని మొత్తును. ఐగుప్తీయులకును పర్ణశాలల పండగ ఆచరించుటకు రాని అన్యజనులకందరికీ రాగల శిక్ష ఇదే. ఆ దినమున గుర్రముల యొక్క కళ్ళెముల మీద యెహోవాకు ప్రతిష్ఠితము అను మాట వ్రాయబడును. యెహోవా మందిరములోనున్న పాత్రలు బలిపీఠం ఎదుటనున్న పల్లెముల వలె ప్రతిష్ఠితములుగా ఎంచబడును. యెరూషలేమునందును యూదా దేశమందును ఉన్న పాత్రలన్నీయు సైన్యములకు అధిపతియగు యెహోవాకు ప్రతిష్ఠితములగును. బలి పశువులను వధించు వారందరూ వాటిలో కావలసిన వాటిని తీసుకొని వాటిలో వండుకొందురు. ఆ దినమున కనానీయుడు ఇకను సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరంలో ఉండడు. ఆమేన్.